హలో పర్లేదు బాబాయ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు అందరూ? దీపావళి మంచిగా ఎంజాయ్ చేశారా? ఐ థింక్ నాకు తెలిసి రీసెంట్గా చాలామంది బస్సులో ఇంటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు. హ్మ్. సో పర్లేదు, మనం ఎలా ఉన్నా ఏం చేసినా కానీ మన టైం వచ్చినప్పుడు అందరూ వెళ్ళాల్సి వస్తుంది. కానీ అందరూ సేఫ్గా ఉండాలని కోరుకుందాం. టేక్ సేఫ్ మెజర్మెంట్స్, ట్రావెల్ సేఫ్. సో మ్యాటర్ ఏంటంటే వార్ 2 తెలుసు కదా అందరికీ, నెట్ఫ్లిక్స్లో టాప్ 3లో ఉంది. చాలామందికి ఇది దిగుడు పడదనమాట. థియేటికల్ ఫ్లాప్ అయిపోయింది అది ఇది అన్నారు. కానీ నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళిపోయి అందరు చూస్తున్నారు మళ్ళీ దాన్ని. 3.4 దాటింది విత్ ఇన్ రిలీజ్ అప్పటి నుంచే. ఇమ్మీడియట్ అప్పుడే నేను ఎప్పుడో పెట్టాల్సిన వీడియో కావచ్చు. నేను ఈ రిలీజ్లు ఈ సినిమాలు బిజీలో ఉండి నేను పెట్టలేదు. వాడి అసలు మీకు ఎన్టీఆర్ అన్న నెగిటివ్ రివ్యూలు ఎలా వెళ్తున్నాయంటే, జస్ట్ చిన్న విషయం కూడా ఎన్టీఆర్ సినిమా సెల్వ్ అయిపోతుంది. అసలు ట్రెండ్లో ఉంటుంది నెగిటివ్ అయినా కానీ అతని గురించి. అతని విషయం వస్తే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ట్రెండ్ ఆ రేంజ్లో వెళ్తుంది. కొందరు ఆ రేంజ్లో ఉన్నారు అతని మీద. అర్థమైందా? అతని సక్సెస్ ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఒక్కసారి అతని సక్సెస్ ఎన్టీఆర్ నీల్ సినిమా అనుకున్నట్టు జరిగి జస్ట్ మిక్స్డ్ టాక్తో అబ్బో యావరేజ్ టాక్ పడిందా, మీ ఊహకు వదిలేస్తున్నాను నేను. మీరు ఆల్రెడీ చూసుంటారు స్ట్రైట్ ఫిలిం దేవరాతో వస్తే ఎలా చేశారో ఫ్యాన్స్. దాంట్లో దేవరాకు మించి కొంచెం, నేను బ్లాక్ బస్టర్ టాక్ ఇండస్ట్రీ టాకులు చెప్పట్లేదు, బాగుందిరా సినిమా వెళ్ళిపోవచ్చురా అనే ఒక టాక్ పడిందంటే మీ ఊహకు వదిలేస్తున్నా నేను అతని సక్సెస్ ఎలా ఉంటుందని. ఏడ్చే వాళ్ళందరికీ అది ఎన్టీఆర్ గేమ్ కొత్త కాదు అనుకోండి. అతని మీద ట్రెండ్ చేయడం, మళ్ళీ అతను కమ్బ్యాక్ ఇవ్వడం ఇవన్నీ ఏం కొత్త ఏం కదా. అతనికి వెయిట్ చేస్తాడు. అతను ప్రతిదానికి ముందుకొచ్చేసి నోటితో సమాధానం చెప్పడు, అతని పనితో సమాధానం చెప్తాడు. అతని మైండ్ సెట్ నాకు అది బాగా నచ్చుద్ది నాకు. ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వరు. అది వచ్చిన రోజు వాళ్ళు తిరిగి దాన్ని ఎంత అయితే తీసుకున్నారో దానికి డబల్గా రిటర్న్ ఇస్తారు. వాళ్ళు నిజంగానే మెంటల్ వాళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ. ఒక క్లియర్ పర్టికులర్ టైం సిచ్యువేషన్ ఇవన్నీ వచ్చినప్పుడు అతను వచ్చి మాట్లాడతారు. అతను మాట్లాడినప్పుడు అవతల పక్క మాట్లాడడానికి ఎవ్వరు ఉండరు, నా పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఇంకో విషయం ఏంటంటే, బైసన్ చూసారా అందరు? నాకు తెలిసి ఇది బాగా నచ్చింది సినిమా. కొందరికి ఎక్కదు, కానీ సినిమా మారీ సెల్వరాజు మాత్రం అతని స్టైల్లో అతను ఎరగదీశాడు. ధృవ్ విక్రమ్ మాత్రం వేరే లెవెల్ యాక్టింగ్ అసలు ఈ సినిమాలో. అతను ప్రూవ్ చేసుకున్నాడు అతను కూడా ఒక మంచి యాక్టర్ అని. సినిమా వైజ్ బాగుంది. మీరు క్లియర్ కట్గా చెప్తున్నాను, సినిమా ఇండస్ట్రీలో ఈ ఒక్కడి సక్సెస్ చూసి చాలామంది భయపడతారు. అతను సక్సెస్ అవ్వకూడదనే చాలామంది గట్టిగా ఫిక్స్ అవుతారు. అయ్యాడా? అతను ఎవరు ఆపలేరు, అది మీ అందరికీ తెలుసు. సో నెగిటివ్ ట్రెండ్ ఆపేయండి బెటర్. అది మన ఇండస్ట్రీకి కూడా మంచిది కాదు. అది ఏ హీరోకైనా కానీ, నేను ఎన్టీఆర్ గురించి అనే చెప్పట్లేదు. మాఫ్ పిక్చర్స్ వేయడము, ఏ హీరో అయినా. ఇప్పుడు రామ్ చరణ్ మంచి యాక్టర్, ప్రభాసు బిగ్గర్ స్టార్ ఇన్ ద ఫిలిం, మీకు తెలిసిందే కదా. స్పిరిట్, సందీప్ రెడ్డి వంగాతో వస్తున్నారు. అందరు సినిమాలు చూద్దాం, బాగుంటుంది, ఇండస్ట్రీ బాగుంటుంది. ఇలా నెగిటివ్లు చేసుకొని కామెంట్లు చేసుకుంటే ఏమొస్తుంది మనకి? ఆ 2 గంటల ఎంజాయ్మెంట్ వస్తుంది. తర్వాత మనం అనవసరంగా అన్నాం కదరా అనే ఫీల్. రేపు నీకు ఆ హీరో నచ్చినా కానీ అతని గురించి నువ్వు పాజిటివ్గా మాట్లాడలేవు, ఎందుకంటే ఇప్పుడు ఈరోజు నెగిటివ్ మాట్లాడేసావు కాబట్టి. నేను దానికోసం చెప్తున్నాను, బెటర్ బీ ఏ పాజిటివ్ పర్సన్. ఎందుకండి మన నెగిటివిటీ? ఏం చేసుకుంటాం? మహా అయితే ఎన్ని రోజులు బతుకుతాం? ప్రజెంట్ ఉండే జనరేషన్లో దేంట్లో వెళ్ళి ట్రైన్లో పోయినా చచ్చిపోతాం, బస్సులో పోయినా చచ్చిపోతాం, ఫ్లైట్లో పోయినా చచ్చిపోతాం, నడుస్తున్నా చచ్చిపోతాం. ఏం జరిగినా కానీ చచ్చిపోయేటట్టుండే ప్రపంచంలో పాజిటివ్గా బతకడం మంచిది కదా. ఎందుకు చెప్పు మనకు నెగిటివిటీ? సో బీ ఏ పాజిటివ్. జై టీఎఫ్ఐ, జై హింద్. పర్లేదు బాబు, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎంత మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందరకు వస్తాను. దానికోసం నాకు కావాల్సింది మీ దగ్గర నుంచి సపోర్ట్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. ఈ వీడియోని మీకు నచ్చితే వరకు ఖచ్చితంగా ఇంకో 10 మందికి చెప్పండి. మంచి కంటెంట్తోనే మీ ముందరకు వస్తాను ఇంకా. సో థ్యాంక్ యూ.